హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ కుకింగ్. ఈరోజు మీకు నేను రాగి జావా ఎలా చేయాలో చూపిస్తున్నా. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రాగి పౌడర్ తీసుకున్నాను అండి. ప్లస్ దీనికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ దీన్ని నేను మిక్స్ చేసుకుంటా అండి. లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే మనకి రాగి జావా అనేది ఉండలు లేకుండా వస్తుంది, లేదంటే ఉండలుగా వస్తుంది. సో రాగి జావా నీట్గా రావాలంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ రాగి జావా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ మెంబర్స్ని బట్టి మీరు రాగి పౌడర్ని పెంచుకోవచ్చు. నేనైతే ఇద్దరికి చేస్తున్నా, సో మా ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు నేను ఎసరు పెట్టడానికి దీంతో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. రాగి జావకి ఎసరు పెడతారు కదా, ఫస్ట్ దానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఈ గ్లాస్ తోటి సేమ్ నేను ఈ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నాను, ఆ గ్లాస్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫస్ట్ నేను మరిగించుకోవాలి. మీరు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు. నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే మరుగుతున్నప్పుడే సాల్ట్ వేసుకుంటే బాగా మరుగుతుంది. సో మేము సాల్ట్ చాలా తక్కువ తింటాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నా. సో ఇలా మరిగిన రాగి ఎసరలోని మనం ఆ రాగి పిండికి ఏదైతే కలుపుకున్నామో అది వేసేసేయాలండి. సో నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను, లంప్స్ ఉన్నాయో లేదని చెక్ చేసుకొని. సో నేను వేసేసాను. సో నేను మొత్తం రాగి ఫ్లోర్ వేసి కలుపుకుంటా, ఎందుకంటే బేగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు అయిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో నేను దాంట్లోని వాటరే తీసుకొని ఒకసారి ఇది గిన్నె కూడా కడిగేసి వేసుకుంటున్నా. సో మనం అలా స్టిర్ చేస్తూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు పట్టకుండా రాగి జావ బాగా వస్తుంది. సో అలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. నేను ఈలోపు మజ్జిగ చేసుకుంటున్నానండి. నేను నైట్ తోడుపెట్టుకున్న మజ్జిగ ఉంది, అది తీసుకొని చేసుకుంటా. పలాచిగా చేసుకోండి, పలాచి వాటర్లో చేసుకుంటే మజ్జిగ బాగా వస్తుంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు మజ్జిగ ఎలా తాగుతారో అలా చేసుకోండి. మేమైతే కొంచెం చిక్కగా చేసుకున్నాం కాబట్టి చిక్కగానే చేసిన. సో నేను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. సో ఇది నాకు సరిపోతుంది, నాకు రాగి జావాకి ఈ వాటరు. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా వాటరీగా ఉంటుంది. సో నేను కన్సిస్టెన్సీలో తీసుకున్నా మజ్జిగ అనేది. సో నా రాగి జావా అయితే అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తాను. ఒకసారి ఆఫ్ చేసే ముందు స్టిర్ చేసుకోండి. స్టిర్ చేసుకుంటే మనకి అడుగు పట్టకుండా లంప్స్ లేకుండా వస్తుంది. సో నేను ఆఫ్ చేసి సైడ్కి దించేసుకున్నా. సో నాకు ఇలా కలిగిన దానికి నేను మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాయండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే పుల్లగా బాగుంటుంది. సో మీరు దీంట్లో ఏమైనా వేసుకోవాలంటే ఉడకపెట్టిన కొమ్మి శనగలు, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.